మీ పశువులను ఈగలు, దోమలు మరియు గోమార్లు బాహ్యపరాన్న జీవులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈరోజు వీడియోలో మీ పశువుల దరిదాపుల్లోకి కూడా ఇవి రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి, ఏ మందులు వాడాలి అనే దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఇటువంటి సమయంలో పశువులకు ఈగల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. గోమార్లు, పేలు, మున్నెళ్ళు వంటి బాహ్య పరాన్నజీవులు పశువులను పీడించడం స్టార్ట్ చేస్తాయి. వీటితో పాటు దోమల తాకిడి కూడా పశువులపై చాలా తీవ్రంగా ఉంటుంది. నేను ఈ విషయాలన్నీ మీకు ముందే ఎందుకు చెప్తున్నానంటే పశు పోషకులు ముందుగానే అప్రమత్తమై ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఉపయోగించుకోవచ్చు. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంటి చిట్కాలు మరియు మందుల గురించి చెప్తాను. మీరు వీటన్నిటినీ కలిపి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో కొంచెం పొడవు అవ్వచ్చు, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వస్తే లేదా మొదటిసారి చూస్తుంటే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు సరైన సమాచారంతో కూడిన వీడియోలు మాత్రమే వస్తాయని మీకు తెలుసు. కాబట్టి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ రైతు స్నేహితులందరికీ షేర్ చేయండి. తద్వారా వారికి కూడా పూర్తి అవగాహన లభిస్తుంది. బాహ్య పరాన్నజీవుల వల్ల కలిగే నష్టాలు. మీ పశువులకు ఈ బాహ్య పరాన్నజీవులు ఈగలు, దోమలు, గోమార్లు పట్టడం వల్ల పశువుల శరీరంపై చాలా చెడు ప్రభావం ఉంటుంది. ఈ బాహ్య పరాన్నజీవులు పశువుల శరీరంపైనే ఉంటూ రక్తం పీల్చడం వల్ల పాల దిగుబడి తగ్గుతుంది. పాలిచ్చే పశువుల్లో పాల పరిమాణం పెరగదు, పైగా తగ్గిపోతుంది. అలాగే పశువులు సరైన సమయానికి ఎదకు రావు. ఒకవేళ ఎదకు వచ్చినా అవి త్వరగా గర్భం దాల్చలేవు. అలాగే పశువులు చాలా బలహీనంగా మారిపోతాయి, బరువు పెరగవు. దూడల్లో సరైన ఎదుగుదల ఈ గోమర్లు పట్టడం వల్ల ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా గోమర్లు వల్ల పశువులకు ప్రాణాంతకరమైన ప్రోటోజోవా సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇవి పశువులకు అత్యంత ప్రమాదకరమైనవి. దీనివల్ల రైతులకు ఆర్థికంగా చాలా భారీ నష్టం కలుగుతుంది. ఈ బాహ్య పరాన్నజీవుల నివారణకు ముందుగా ఈ బాహ్య పరాన్నజీవులకు కడుపులో పురుగుల మందుకు పెన్బెంజోల్ మరియు ఐవర్మెక్టిన్ ఉన్న టాబ్లెట్లని తీసుకోవాలి. ఈ టాబ్లెట్లు ఇవ్వడం వల్ల కడుపు లోపల ఉన్న పురుగులు అలాగే శరీరం బయట బాహ్య పరాన్నజీవులు రెండూ చనిపోతాయి. దీనివల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ టాబ్లెట్లు పూర్తిగా సురక్షితమైనవి. అలాగే చూడు పశువులకు కూడా ఇవ్వచ్చు. అలాగే మరియు పాలిచ్చే పశువులకు కూడా దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఈ బోలసిన పశువుకు తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని ఇంటి చిట్కాల గురించి మాట్లాడుకుందాం. ఈగలు, దోమలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే మన ఇంట్లో దొరికే వేపాకులను వాడవచ్చు. ఎండిన వేపాకులను సేకరించి ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పశువుల పాకలో పొగ వేయాలి. ఈ వేపాకులతో పాటు కొన్ని తులసాకులను కూడా కలిపి కాల్చవచ్చు. ఈ పొగ వల్ల ఈగలు, దోమలు అసలు లోపలికి రావు, పశువులను దరిచేరవు. అలాగే వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో వారానికి 1 లేదా 2 సార్లు పశువులకు స్నానం చేయించాలి. దీనివల్ల
పశువుల శరీరంపై ఉన్న బాహ్య పరాన్నజీవులు తగ్గుతాయి మరియు ఈగలు దోమలు వంటి వాటి శరీరంపై వాలవు. ఇది చాలా సురక్షితమైన పద్ధతి. పశువులకు ఎటువంటి నష్టం జరగదు, పైగా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి పశు పోషకుడి ఇంట్లో ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. అలాగే మరొక ఉపాయం ఏమిటంటే, మనం బట్టల్లో పెట్టే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. ఆ కర్పూర బిళ్ళలను బాగా పొడి చేసి నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని పశువుల శరీరంపై స్ప్రే చేయాలి. కర్పూరం యొక్క ఘాటైన వాసనకు ఈగలు దోమలు పశువుల దరిదాపుల్లోకి కూడా రావు. ఇది కూడా మీరు చేయవచ్చు. ఇక్కడ మీకు ఒక ముఖ్య గమనిక చెప్పాలి. కొంతమంది రైతులు పశువుల శరీరంపై కిరోసిన్, పెట్రోలు, డీజిల్ లేదా నేరుగా ఫినాయిల్ వంటి మండే స్వభావం గల పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరంపై పోయకూడదు. దీనివల్ల పశువుల చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ తప్పు అసలు చేయకండి. మార్కెట్లో పశువుల కొరకు ప్రత్యేకమైన సబ్బులు దొరుకుతాయి. డెల్టామెథ్రిన్ లేదా సైపర్మెథ్రిన్, అలాగే అలోవెరా గుణాలు కలిగిన సబ్బులు మీరు వాడుకోవచ్చు. బాహ్య పరాన్నజీవులు ఉన్నప్పుడు పశువులకు వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఈ సబ్బులతో కడగవచ్చు. వీటిని రోజు యూజ్ చేయవలసిన అవసరం లేదు. వాడే విధానం: మొదట పశువు శరీరాన్ని నీటితో బాగా తడపాలి. ఆ తర్వాత ఈ సబ్బును శరీరం అంతా బాగా రుద్దాలి. నురుగు వచ్చిన తర్వాత ఆ నురుగును పశువు శరీరంపై కనీసం 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వెంటనే కడిగి వేయకూడదు. 10 నిమిషాల తర్వాత పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పశువుల శరీరంపై ఉన్న పేలు, పిడుదులు, గోమార్లు పూర్తిగా నశిస్తాయి. మరి ఈగల దోమలు కూడా రావు. మనకు మెడికల్ షాప్లో సైపర్మెథ్రిన్ అనే మందు లిక్విడ్ రూపంలో అలాగే పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ మందును వాడేటప్పుడు మోతాదు చాలా ముఖ్యం. 1 లీటర్ నీటికి కేవలం 2 ml లేదా 3 ml మందును మాత్రమే కలపాలి. అంతకంటే ఎక్కువ మోతాదు అసలు కలపకూడదు. 1 లీటర్ నీటిలో 2 నుంచి 3 ml మందును బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఉపయోగించే విధానం: ఉదయం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం చల్లబడిన తర్వాత మాత్రమే పశువు శరీరంపై దీనిని స్ప్రే చేయాలి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు. ఒక్కసారి మందు స్ప్రే చేస్తే కనీసం 5 రోజుల నుండి 7 రోజుల వరకు ఎలాంటి ఈగలు, దోమలు, గోమార్లు పశువుని దరిచేరవు. ఈ మందు వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఈ మందు వాడేటప్పుడు కొన్నిసార్లు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. పశువు శరీరంపై ఎక్కడైనా గాయాలు ఉంటే ఈ మందును స్ప్రే చేయకూడదు. అలాగే పశువుల కళ్ళు, ముక్కు, నోటి భాగంలో ఈ మందు పడకుండా చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాలి. పశువు ఈ మందును నాకకుండా చూసుకోవాలి. రైతు సోదరులు మంచి వెటనరీ మెడికల్ షాప్కి వెళ్ళి మంచి బ్రాండెడ్ మందును మాత్రమే కొనుగోలు చేయండి. ఈ బ్రాండెడ్ మందులు వాడితేనే పశువుల బాహ్య పరాన్నజీవులు పూర్తిగా దూరం అవుతాయి. అవసరమైతే మీ ప్రాంతీయ పశు వైద్యుడిని సంప్రదించి ఏ మందు వాడాలో సలహా తీసుకోండి. ఈ పద్ధతులు పాటిస్తూ మీ పశువులను ఈగలు, దోమలు, గోమార్ల బారి నుండి కాపాడుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారాన్ని మిగతా రైతు సోదరులందరికీ కూడా షేర్ చేయండి.